అండ్ ఆల్సో అక్కడ మనం చూస్తున్నాం కదా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి మన పార్కులు ఎలా ఉంటాయి అలా అనమాట. సో అది గైస్ ఇక్కడైతే మనం ఓపెన్ గ్రౌండ్, ద బిగ్గెస్ట్ గ్రౌండ్, దాని తర్వాత మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అవన్నీ కూడా సెపరేట్గా ఉన్నాయి, అండ్ జిమ్ అవన్నీ కూడా. సో అవి కూడా ఇప్పుడు వెళ్ళి కవర్ చేద్దాం, ఓకేనా. చలో. అలాగే మనం ఇందాకే మనం ఫుట్బాల్ గ్రౌండ్ కూడా చూసుకున్నాం కదా. ఫుట్బాల్ గ్రౌండ్తో పాటు ఇక్కడ మనకి ఇంకో గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఈ గ్రౌండ్లో మనకి మెయిన్లీ క్రికెట్ నెట్స్ అవి ఉన్నాయి, అక్కడ చూస్తున్నారు. అది క్రికెట్ నెట్స్ కాదనుకుంటా, బట్ టెన్నిస్, లాన్ టెన్నిస్, అండ్ దాని తర్వాత క్రికెట్ అక్కడ ఆడుకుంటున్నారు. ఓకే, లాస్ట్లో చూస్తే అక్కడ మనం క్రికెట్ ఇక్కడ ఆడుకుంటున్నారు, అండ్ లాస్ట్లో కూడా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక మీకు కనబడుతుందా లేదో ఒక డ్రోన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇందాక మనం రీసెర్చ్ అవన్నీ చూసాం కదా, ఇవన్నీ కూడా ఇక్కడ టెస్టింగ్స్ అయితే చేస్తున్నారన్నమాట. డ్రోన్స్ కానీ అది ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేస్తుందంట. ఏంటిది ఆ డ్రోన్ ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ చాలా రీసెర్చ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, క్రికెట్ అన్నది మనకి ఎక్కడ చిన్న ప్లేస్ ఉంటే చాలు కదా, అక్కడ కూడా క్రికెట్ ఆడుకుంటున్నారు చూడండి. సో దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా గైస్. సో ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ ఆడుకోవడం అన్నది మనకి ఇండియాలో కామనే. సో ఇది ఒకసారి గ్రౌండ్ అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు కనబడుతుందో లేదో ఆ ఫ్లడ్ లైట్స్ అక్కడ కనబడుతున్నాయి కదా, జూమ్ చేస్తా. అది జస్ట్ IIIT హైదరాబాద్ బయట ఉన్న గచ్చిబౌలి స్టేడియం అనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ కూడా ఇదే గ్రౌండ్లో అయింది. ఓకే, జస్ట్ IIIT హైదరాబాద్కి పక్కనే. ఓకే, సో ఇదిగోండి గైస్, మనకి డ్రోన్ అయితే మన దగ్గరికే వచ్చింది, ఇదేదో చూడండి. ఓకే, సో ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నారు స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో. అండ్ రీసెర్చ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అఫ్కోర్స్ స్పోర్ట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్లో అయితే టాప్ నాచ్ అబ్బా, అస్సలు తగ్గేదేలే, ఇది ఒక్క మాట నేను చెప్పగలను. అది అండ్ అఫ్కోర్స్ IIIT హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే మంచి బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా మంచి బాస్కెట్బాల్ కోర్ట్ ఉందన్నమాట. సో అదే చూపించడం కానీ మీకు వచ్చా. సో రైట్, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి హాస్టల్స్ అండ్ మన క్యాంటీన్, ముందు వీడియోస్లో మీరు చూసినట్టయితే క్యాంటీన్ కనబడుతుంది కదా. సో అంటే అంత పెద్దది కాకపోవడంతో అన్నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి మనకి, బట్ యా ఇట్స్ ఆల్సో 100 acres దగ్గరలో అలా ఉంటుంది క్యాంపస్. సో బాస్కెట్బాల్ కోర్ట్ ఇది. అండ్ ఒక్కసారి మీకు అరౌండ్ ద వ్యూ కూడా చూపిస్తాను అనమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెడితే నీలగిరి అని చెప్పా కదా, అకాడమిక్ బిల్డింగ్ లాంటిది, దాని పక్కనే. అండ్ ఆల్సో దీని పక్కన మనకి ఓపెన్ జిమ్ ఉంది. ఓకే, ఓపెన్ జిమ్ అక్కడ, అది కూడా చూపిస్తా. అండ్ ఒకసారి అయితే మొత్తం వ్యూ చూడండి. బాస్కెట్బాల్ కోర్ట్ బాగానే మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు, వెల్ మెయింటైన్డ్, మంచి కలర్స్ అవి వేసి. యా